హలో ఫ్రెండ్స్, మనం సక్సెస్ అయ్యాం లేక డబ్బున్న వాళ్ళు అయ్యామని మనకు అనిపించాలంటే మన దగ్గర ఎంత డబ్బు ఉండాలి? కొంతమంది 10 కోట్లు ఉంటే సరిపోతుంది అనుకుంటారు. మరి కొంతమంది 100 కోట్లు ఉండాలి అని అంటారు. కానీ మీ దగ్గర $35 బిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్లో దగ్గర 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంటే ఇక మనం ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అని అనుకుంటాం కదా. 2012లో ఎయిక్ బటిస్టాకి కూడా అదే అనిపించింది. అప్పట్లో ఎయిక్ బ్రెజిల్లోనే అతి ధనవంతుడు. ప్రపంచంలోనే అతి ధనవంతుల లిస్టులో 7వ వాడు. అప్పటి ధనవంతుల లిస్టులో మొదటి స్థానంలో ఉన్న కార్లోస్ స్లిమ్ గారు జాగ్రత్త, ఐఎమ్ కమింగ్ ఫర్ యూ అని టీజ్ చేసేవాడు. కానీ నెలల వ్యవధిలోనే $35 బిలియన్ ఆస్తి $200 మిలియన్ పడిపోయింది. అక్కడి నుండి 2014 వచ్చేసరికి $1 బిలియన్ నెగిటివ్ ఆస్తికి వచ్చేశాడు. అయితే ఐక్ కొన్ని నెలల కాలంలోనే అంత డబ్బు ఎలా కోల్పోయాడు? హలో అండ్ వెల్కమ్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ లైక్లు షేర్లు ఈ ఛానల్ గ్రోత్కి చాలా సహాయపడతాయి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఎయిక్ బటిస్టా నవంబర్ 13, 1956 గవర్నడోర్ వెలాడరస్, బ్రెజిల్లో జన్మించాడు. ఎయిక్ తండ్రి ఎలిజబెత్ బటిస్టా బ్రెజిల్లో ఒక వ్యాపారవేత్త. ఇతను బ్రెజిల్లో మైన్స్ అండ్ ఎనర్జీ మినిస్టర్గా కూడా చేశాడు. ఇక ఎయిక్ తల్లి జర్మన్ సిటిజన్. ఎయిక్కి 6 సిబ్లింగ్స్ ఉన్నారు. ఎయిక్ బాల్యం అంతా బ్రెజిల్లోనే గడిచింది. ఎయిక్ తండ్రి బిజీగా ఉండటంతో అప్పుడప్పుడు యూరప్లో కూడా ఉండేవాడు. 1974లో ఎయిక్ జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ఆస్టిన్లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేశాడు. అక్కడ చదువుతున్న సమయంలోనే ఇంటింటికి తిరిగే ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్మేవాడు. ఎంతో స్ట్రెస్తో కూడిన ఈ ఉద్యోగం తన కెరీర్లోనే అతి వాల్యుబుల్ పార్ట్ అని ఎయిక్ అనేవాడు. తన చదువు పూర్తయిన తర్వాత 1980లో బ్రెజిల్ తిరిగి వచ్చేసి మైనింగ్ అండ్ ట్రేడింగ్ ఇండస్ట్రీల మీద దృష్టి పెట్టాడు. 23 సంవత్సరాలు వచ్చేసరికి ఆట్రమ్ అనే ఒక గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ పెట్టాడు. ఈ కంపెనీ చేసే పని ఏంటి అంటే అమెజాన్లోని గోల్డ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి గోల్డ్ కొని యూరప్ మరియు బ్రెజిల్ సిటీలలో అమ్మేవాడు. ఈ కంపెనీ అతి తక్కువ సమయంలోనే మంచి సక్సెస్ అయ్యింది. స్టార్ట్ చేసిన మొదటి 18 నెలల్లోనే $6 మిలియన్ లాభం వచ్చింది. ఐక్ ఈ కంపెనీతో ఆగలేదు. ఈబిఎక్స్ అనే గోల్డ్ మైనింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. తన కాంపిటీటర్స్ నుండి వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి అత్యంత ఆధునిక టెక్నాలజీ వాడేవాడు. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన 2 సంవత్సరాల తర్వాత తన మైనింగ్ ఆపరేషన్స్ ఇంటర్నేషనల్గా ఎక్స్పాండ్ చేసి టక్స్ గోల్డ్ అనే కంపెనీ కెనడాలో పెట్టాడు. తర్వాత ఈ కంపెనీని మాంట్రాల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా పబ్లిక్ చేశాడు ఐక్. కానీ తను చేసిన అతిపెద్ద తప్పు ఇదే అని ఐక్కి తర్వాత తెలిసింది. 2000 సంవత్సరం వచ్చేసరికి ఈబిఎక్స్ గ్రూప్ 8 గోల్డ్ మైనింగ్ కంపెనీలు బ్రెజిల్, కెనడాలలో, ఒక సిల్వర్ మైనింగ్ చిలీలో స్థాపించాడు. ఈ మైన్ల నుండి $20 బిలియన్ వచ్చింది. ఈ కంపెనీల వల్ల ఐక్ ధనవంతుడయ్యాడు. చాలా డబ్బు వచ్చింది, కానీ రిచెస్ట్ బిలియనీర్ స్టేటస్ ఇంకా రాలేదు. 2000వ సంవత్సరం నుండి కంపెనీ తర్వాత కంపెనీ ఓపెన్ చేస్తూ తనకు చేతనైన ఇండస్ట్రీస్ పెట్టాడు ఐక్. ఉదాహరణకి 2001లో ఎంపీఎక్స్ అనే పవర్ జనరేషన్ కంపెనీ, తర్వాత 2005లో ఎంఎంఎక్స్ అనే ఐరన్ ఓర్ మైనింగ్ అండ్ ట్రేడింగ్ కంపెనీ, 2007లో ఎల్ఎల్ఎక్స్ అనే లాజిస్టిక్స్ కంపెనీ పెట్టాడు. వీటన్నింటికన్నా తన మోస్ట్ అంబిషియస్ అండ్ డేరింగ్ ప్రాజెక్ట్ ఓజిఎక్స్. ఇది ఆయిల్ ప్రొడక్షన్ కంపెనీ. 2007లో $1 ట్రిలియన్ విలువ చేసే ఆయిల్ రిజర్వ్ తనకు బ్రెజిల్లో దక్కింది. సౌదీ అరేబియాలో ఉన్న 3.4 ట్రిలియన్ విలువ చేసే ఆయిల్ రిజర్వ్తో పోలిస్తే ఇది తక్కువే. కానీ 1 ట్రిలియన్ డిపాజిట్ ఉన్న ఆయిల్ రిజర్వ్ దొరకటం ఐక్కి చాలా పెద్ద డిస్కవరీ. ఈ కంపెనీని పబ్లిక్ చేసి 2008 జూన్లో $4.3 బిలియన్ రేస్ చేశాడు. అదే సమయంలో అంటే 2007లో షిప్స్ బిల్డ్ చేసే ఓఎస్ఎక్స్ అనే కంపెనీ పెట్టాడు. ఐక్ పెట్టిన కంపెనీ పేర్లను గమనిస్తే అన్నిటిలో ఎక్స్ అని కనిపిస్తుంది. ఎక్స్ అనే అక్షరం మల్టిప్లికేషన్ మరియు ఎక్స్పాన్షన్ గ్రోత్ని సూచిస్తుందని ఐక్ నమ్మేవాడు. 2000 సంవత్సరం నుండి 2010 వరకు తన కంపెనీల ఎదుగుదల చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. బ్రెజిల్ ప్రజలు, అక్కడి మీడియా ఐక్ని బ్రెజిలియన్ ప్రైడ్గా భావించేవారు. బ్రెజిల్ ఎకనామిక్ బూమ్కి చాలా దగ్గరలో ఉందని ఐక్ నమ్మేవాడు. దీనికి తన వంతు సహాయం ఎప్పుడూ చేస్తూనే ఉండేవాడు. 2016 ఒలింపిక్స్ రియో డి జనీరోకి రావడానికి 2009లో ఐక్ పాత్ర చాలా ఉంది. 2020 వచ్చేసరికి $100 బిలియన్ల ప్రపంచంలోనే అతి ధనికుణ్ణి అవుతాను అని నమ్మేవాడు ఐక్. అప్పటికే $35 బిలియన్ ఆస్తితో ప్రపంచంలోనే 7వ ధనికుడిగా ఉన్న ఐక్కి ఇదేమీ అంత కష్టం కాదు అని అనుకునేవారంతా. కానీ విధి తనని వేరే దారిలోకి తీసుకువెళ్ళింది. ఐక్ ప్రజలలో ఉన్న మంచి పేరును పక్కన పెడితే తను చేసే వ్యాపార పద్ధతులను నిలదీసేవారు కూడా ఉన్నారు.
తను పెట్టిన ఎంఎంఎక్స్ కంపెనీ మీద ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ ఉల్లంఘిస్తున్నాడని చాలాసార్లు ఫైన్ కూడా వేశారు. 2008లో తన ఎంఎంఎక్స్ కంపెనీ మీద అక్కడి నేటివ్ ఇండియన్ గ్రూప్ ల్యాండ్లు లాక్కున్నాడు అని, లంచాలతో పనులు చక్కబెడుతున్నాడని కేసులు కూడా వేశారు. అదే సంవత్సరంలో గోల్డ్ స్మగ్లింగ్, ట్యాక్స్ ఇవేషన్ కేసులపై అక్కడి పోలీసులు ఐక్ ఇంటి మీద రైడ్లు కూడా చేశారు. కానీ వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. నిజానికి ఈ కేసులు ఐక్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు. ఐక్కి అసలైన ఎదురుదెబ్బ 2012లో గోల్డ్ రేట్లు పడిపోవడంతో మొదలైంది. కొన్ని నెలల వ్యవధిలోనే ఒక ఔన్స్ గోల్డ్ $1,800 నుండి $1,200లకు పడిపోయింది. ఐక్ కెరీర్లోనే గోల్డ్ రేట్ పడిపోవడం ఇది మొదటిసారి. ఇదే సమయంలో సిల్వర్ రేట్ కూడా పడిపోయింది. 2011 నుండి 2013 మధ్యలో ఒక కేజీ సిల్వర్ రేటు $1,500 నుండి $650లకు పడిపోయింది. అప్పుడు ఎందుకిలా ఒక్కసారి రేట్లు పడిపోయాయో ఎవరికీ సరైన కారణం ఇప్పటికీ తెలియలేదు. ఈ క్రాష్తో ఐక్ మైనింగ్ కంపెనీలన్నీ కొన్ని $100 మిలియన్ నష్టపోయాయి. ఐక్ ఆస్తి పోవటానికి ఇది ఒకటే కారణం కాదు. తన ఆయిల్ కంపెనీ OGX నుండి కూడా పెద్ద నష్టం వచ్చింది. ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజులో 7,50,000 బ్యారెల్స్ వరకు పంప్ చేయొచ్చు అని పర్మిషన్ ఇచ్చారు. కానీ బ్రెజిల్ గవర్నమెంట్ ఆయిల్ ప్రొడక్షన్ని నేషనలైజ్ చేయాలి అని నిర్ణయించుకోవటం వల్ల ఒక్క రోజుకి 15,000 బ్యారెల్స్ మాత్రమే పంప్ చేయగలిగింది ఆ కంపెనీ. 7,50,000తో పోలిస్తే 15,000 చాలా అంటే చాలా తక్కువ. దీంతో ఇన్వెస్టర్స్ అందరూ కంపెనీ స్టాక్స్ని వదిలేయటం వల్ల ఆ కంపెనీ చాలా డబ్బు నష్టపోయింది. ఈ కంపెనీని పబ్లిక్ చేయకుండా ప్రైవేట్లో ఉంచి ఉంటే ఈ కంపెనీ ఇంత అగ్రెసివ్గా నష్టాలు చూసేది కాదు అని ఐక్ అన్నాడంట. ఈ కంపెనీని నడపడానికి ఐక్ తన ఆస్తులు అమ్మటం మొదలుపెట్టాడు. 2013 వచ్చేసరికి తనపై ప్రెషర్ ఇంకా చాలా పెరిగింది. ఏం జరిగిందంటే OGX కంపెనీ $45 మిలియన్ ఇంట్రెస్ట్లు కట్టలేక బ్యాంక్రప్సీ ఫైల్ చేయవలసి వచ్చింది. సరిగ్గా 12 రోజుల తర్వాత OSX కూడా బ్యాంక్రప్సీకి ఫైల్ చేయవలసి వచ్చింది. ఇలా ఒక కంపెనీ తర్వాత ఇంకొకటి కుచించుకుపోయి చివరికి MMX అండ్ MPXగా మిగిలాయి. దీనితో ఐక్ ఆస్తుల విలువ 35 బిలియన్ల నుండి -1.2 బిలియన్కి పడేశాయి. MMX మరియు MPX కంపెనీలు కొంతకాలం ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాలలోనే ఇవి కూడా మూతపడిపోయాయి. డిసెంబర్ 2014లో MPX కంపెనీ బ్యాంక్రప్సీకి ఫైల్ చేసింది. ఇక MMX నవంబర్ 2016లో బ్యాంక్రప్సీకి ఫైల్ చేసింది. ఐక్ ఫైనాన్షియల్ సక్సెస్ పోవడంతో తన పర్సనల్ ఫ్రీడమ్ పోవటానికి కూడా ఎంతో సమయం పట్టలేదు. జనవరి 2017లో బ్రెజిలియన్ అథారిటీస్ మనీ లాండరింగ్ అండ్ బ్రైబరీ కేసులలో అరెస్ట్ చేశారు. $100 మిలియన్ మనీ లాండరింగ్ కేసులో ఐక్కి 30 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అంతేకాదు రియో డి జనీరో ఫార్మర్ గవర్నర్కి $16.6 మిలియన్ లంచం ఇచ్చి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసుకున్నాడని, అంతేకాకుండా ఇన్సైడర్ ట్రేడింగ్ చేశాడు అనే కేసులలో కూడా శిక్ష పడింది. 5 సంవత్సరాల క్రితం ఐక్ ప్రపంచంలోనే అతి ధనికుల లిస్టులో 7వ, కానీ ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఐక్ జైల్లో 30 సంవత్సరాలు ఉండలేదు. ఐక్ లాయర్స్ అక్కడ కోర్టుతో $160 మిలియన్ ప్లీ బార్గెన్కి అపీల్ చేశారు. మార్చి 2020లో $160 మిలియన్ పే చేస్తాను అని మనీ లాండరింగ్ మరియు ఇన్సైడర్ ట్రేడింగ్ స్కీమ్లలో పాల్గొన్న వాళ్లను పట్టుకోవడంలో పోలీసులకు సహకరిస్తాను అని ఒప్పందం చేసుకున్నాడు. ఇంత జరిగాక ఎవరైనా ప్రజలకు దూరంగా ఎటువంటి పబ్లిక్ అటెన్షన్ లేకుండా జీవించడానికి చూస్తారు. కానీ ఐక్ అలా కాదు. అక్టోబర్ 2020లో తను MMX మళ్ళీ స్టార్ట్ చేస్తాను అని అనౌన్స్ చేశాడు. తను మళ్ళీ మైనింగ్ బిజినెస్లోకి తిరిగి వస్తాను అని అన్నాడు. తను చేసిన అప్పులు అన్నీ తీర్చేసి మళ్ళీ టాప్లో నిలుస్తాను అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నిజంగా అతని గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఐక్ నిజంగా మళ్ళీ అంత డబ్బు సంపాదించగలడని మీరు అనుకుంటున్నారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.